बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने कालेश्वरम प्रोजेक्ट से वाटर पंपिंग शुरू करने में ताखीर पर तशवीश का इजहार करते हुए इसे सियासी इंतकाम की वजह करार दिया। करीमनगर में लोअर बनिया डैम के मायने के दौरान दीगर बीआरएस कायदीन के साथ केटिया ने कालेश्वरम प्रोजेक्ट की अहमियत पर रोशनी डाली और उसे दुनिया का सबसे बड़ा मल्टी स्टेज लिफ्ट इरीगेशन प्रोजेक्ट करार दिया। केटिया ने नोट किया कि इस प्रोजेक्ट को पानी के हर खतरे को महफूज करने के लिए डिज़ाइन किया गया था, जिससे तेलंगाना को पंजाब के बराबर धान की काश्त करने के काबिल बनाया गया था। उन्होंने नाक़िदीन को तनकीद का निशाना बनाया जो मामूली मसाइल पर तवज्जो मरकूज़ करते हैं। उन पर इल्ज़ाम लगाया कि वो इस मंसूबे को नाकामी के तौर पर पेश करने की कोशिश कर रहे हैं। इस साल बारिश में 45% की कमी के साथ पानी के ज़िया को रोकने के लिए आबी ज़खायर को भरने की फौरी ज़रूरत पर केटीआर ने जोर दिया। इंजीनियरों के मुताबिक हुकूमती हिदायत की कमी की वजह से कन्नेपल्ली पंप हाउस में तकरीबन 10 लाख क्यूजिक्स पानी ज़ाया हुआ। తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా సాగునీటి రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు। ముఖ్యంగా గోదావరి నది ఏదైతే ప్రతి సంవత్సరం వందల టీఎంసీల నీళ్లు వృధాగా కిందికి సముద్రంలో పోయి కలుస్తూ ఉంటాయో వాటిని ఒడిసిపట్టి ప్రతి నీటి బొట్టును కూడా తెలంగాణలోని బీడు భూములకు మళ్లించాలనే ఒక అద్భుతమైన ఆలోచన చేసి మేడిగడ్డ నుంచి మొదలు పెడితే అన్నారం సుందిల్లా బరాజులతో సహా ఒక 19 బరాజులు, రిజర్వాయర్లు, పంప్ హౌజులు, వందల కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, వేల కిలోమీటర్ల పిల్ల కాలువలు, ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం రూపంలో కేసీఆర్ గారు నిర్మించడం వల్ల భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా మారింది। భారతదేశానికే మరి పంజాబ్ను, హర్యానాను తలదన్ని మరి నీటి సమృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ విస్తరణ కూడా అపారంగా జరిగింది। దురదృష్టం మరి మేడిగడ్డలో జరిగిన ఒక చిన్న సంఘటనను పట్టుకొని దానిని భూతద్దంలో చూపెట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఒక విఫల ప్రయత్నంగా చేసే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత